షూటింగ్ టైంలో హీరోయిన్ సమంత కుప్పకూలిందా? మయోసైటిస్ కారణంగా ఉన్న పలంగానే స్పృహ కోల్పోయిందా అంటే అవుననే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన పాడ్కాస్ట్ లో అమ్మడు ఈ సంచలన నిజాలు బయటపెట్టింది. టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత మయోసైటిస్ తో బాధపడుతోంది. ఈ సమస్య గురించి ఈ ముద్దుగుమ్మ తన పాడ్కాస్ట్ లో చెప్పుకొచ్చింది. ఈ సమస్య క్రమక్రమంగా తగ్గుతుందనుకున్నానని, అయినా మానసికంగా దృఢంగా ఉంటే దేనినైనా జయించొచ్చని, ఈ సమస్యతో బాధపడుతోన్న తనకు సిటాడెల్ షూటింగ్ ఎంతో కష్టంగా అనిపించిందని చెప్పింది. అప్పటికే శారీరకంగా బలహీనంగా ఉన్నానని, ఇందులో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని ముందే చెప్పారని, అన్నీ తెలిసి కూడా సైన్ చేశానంది. ఓ రోజు యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో తనలో శక్తి పూర్తిగా నశించిందని, కళ్ళు మూతలు పడుతున్నాయని, చివరికి బాగా అలసిపోయి స్పృహ తప్పి కింద పడిపోయానని, ఆ క్షణంలో తనకు ఒక్కసారిగా కుప్పకోలిపోవడం అంటే ఇదేనేమో అనిపించిందంటూ చెప్పుకొచ్చింది. తాను స్పృహ తప్పి పడిపోవడంతో సెట్లో అంతా కంగారు పడ్డారని, ఆ తర్వాత కాసేపటికి కోలుకున్నానని, ఇంతవరకు అంత అనారోగ్యం ఎప్పుడూ అనిపించలేదు అంది. ఈ సిరీస్ కోసం ఎంత కష్టపడి పనిచేశానో తనకే తెలుసంది. అందుకే తన కెరీర్ లో సిటాడెల్ ఎప్పటికీ ప్రత్యేకమైనదిగా చెబుతానంది. సిరీస్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి చీకటి రోజులు తప్పక ఎదురవుతాయని తెలిపింది. అందుకు అందరూ సిద్ధంగా ఉండాల్సిందే అంటూ ఫిలాసఫీ మాట్లాడింది. ఓర్పుతో ముందుకెళ్తే కెరీర్ ఎంతో అందంగా ఉంటుందని తెలిపింది. సమంత నాగచైతన్య విడాకుల తర్వాత వ్యక్తిగతంగా తానెంత కృంగిపోయిందో తెలిసిందే. ఆ ఫేజ్ ని దాటి రావడం కోసం కొన్నాళ్ల పాటు ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్లిపోయింది. నటిగా అదే సమయంలో వరుసగా అవకాశాలు అందుకుంది. అప్పుడే మయోసైటిస్ బారిన పట్టం, దాని నుంచి కోలుకోవడం, ఇప్పుడు కెరీర్ ని మళ్లీ పట్టాలెక్కించడం పరిశీలిస్తే తానెంత ఓర్పుతో నెగ్గుకొచ్చిందో అర్థమవుతుంది.